ఈ రోజున ఆది శంకరాచార్య జగద్గురు పరంపరలో ఉన్నటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి బద్రీనాథ్ ఆశ్రమం యొక్క పీఠాధిపతులు వారు నిన్న విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అక్కడ శివాలయం దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం అమ్మవారి టెంపుల్ విజయవాడ దుర్గామాత టెంపుల్ని దర్శించడం, ఆ తర్వాత పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గోశాల గోమాత గోశాలని ఇక్కడికి వచ్చి వారు ఆవులకు పూజ చేసి ఆయన మొన్న ఏదైతే బాలరామాలయం అయోధ్యలో ఉందో ఆ రామాలయం యొక్క ప్రారంభోత్సవం రోజున ముఖ్యంగా మరి ముగ్గురు స్వామీజీలు, మోడీ గారు, యోగి గారు, ఆర్ఎస్ఎస్ భగవత్ గారు వీరంతా కూడా అక్కడ ఉండి దగ్గరుండి ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామీజీ ఈ యొక్క కార్యక్రమం బాగా జరిగినందుకు గాను అన్ని దేవాలయాలని కూడా టూర్ చేయాలనే ఉద్దేశంతో యూపీ నుంచి బయలుదేరి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హైదరాబాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, రేపు తమిళనాడు, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ మీదుగా ఉత్తర భారతదేశం చేరుకుంటారు. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఒక మంచి ప్రచార కార్యక్రమంలో మరి మధ్యలో కంచి స్వామీజీ వారి దగ్గర కూడా వెళ్తారు వారు. మరి ఆ విధంగా ఈ రోజున గోశాల ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు పంచకం కానీ, ఆవు నెయ్యి కానీ, ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఆరోగ్యం ఉంటుంది. ఈ రోజున పాల ప్యాకెట్లలో ఏదైతే మనం తాగుతున్నాం అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి అందుకే ఇవాళ క్యాన్సర్లు రకరకాల జబ్బులు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కల్తీ లేనటువంటి ఆహారం తీసుకోవడం మంచిదని చెప్పి స్వామీజీ గారు చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజున ఈ గోశాలకు వచ్చి మనందరికీ ఆదర్శంగా మరి ఆయన వచ్చి చూసి వాటికి పూజ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన రామినేని ధర్మ గారు వారు ఉన్నారు. వారు కూడా పాతూరి నాగభూషణం గారు చెప్పినట్టు ఇవాళ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఇక్కడ కృష్ణానది ఒడ్డున, తర్వాత కనకదుర్గమ్మ గుడి దగ్గర, అదేవిధంగా ఈ వడ్లపూడిలో గోశాల దగ్గరికి స్వామివారు వచ్చారు. సో ఆ రోజు ప్రతిష్ఠ చేసిన రోజున అయోధ్యలో స్వామివారు నరేంద్ర మోడీ గారికి ఉంగరం ఇచ్చింది. సో ఆయన ఇక్కడికి వచ్చి మన అందరికీ దర్శనం ఇవ్వటం అనేది చాలా అదృష్టం. జై శ్రీరామ్. ఈరోజు శంకరాచార్య వాసుదేవ్ మహారాజ్ శ్రీ వాసుదేవ్ మహారాజ్ గారు రావడం, మన విజయవాడలో పాతూరు నాగభూషణ్ గారు ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం, అలాగే ఇక్కడ పెదవడ్లపూడిలో గోమాత గోశాలకి వచ్చి స్వామివారు ఇక్కడ గోశాలని సందర్శించి ఇక్కడ ప్రజలందరికీ ఆశీర్వాదం ఇవ్వడం మనందరికీ ఎంతో ఈ ప్రాంతవాసులు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. అలాగే స్వామివారు ఆశీస్సులు అందరికీ అందజేశారు. ఆయన శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్లో మెంబర్గా ఉంటూ 500 సంవత్సరాల కల అయిన మన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన విశేష కృషి చేశారు. అలాగే మోడీ గారు ప్రాణప్రతిష్ఠ చేసిన రోజున జనవరి 22న ఆయన గర్భాలయంలో ఉండి మోడీ గారిని కూడా, ప్రధాని గారిని కూడా ఆశీర్వదించారు. అటువంటి అంత పెద్ద స్వామీజీ మన ప్రాంతానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.